Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద వే. ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద వే. Do you know the way? This is the way. ఆఫ్ ద డే. ఎనీవే, వీడియోని లైక్ చేయండి, డిస్లైక్ చేయండి అండ్ వీడియో కింద తప్పకుండా ఏదో ఒకటి కమెంట్ చేయండి. మన ఛానల్కి బాగా పనికి వస్తుంది, వ్యూస్ వస్తలేవని మీ అందరికీ తెలుసు. సో అలా చేస్తే మనకి కొంచెం ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో ఒక న్యూస్ విషయానికి వచ్చేసరికి తైవాన్లో కంప్యూటెక్స్ 2024 అనే ఒక ఈవెంట్ జరుగుతుంది. దాంట్లో అన్ని బ్రాండ్స్ అంటే AMD, NVIDIA, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. AMD వాళ్ళు రెగ్యులర్ PC ప్రాసెసర్స్ లాంచ్ చేశారు, అలాగే AI ప్రాసెసర్స్ కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు ఏది చూసినా AI కదా, సో ఆ ప్రాసెసర్స్ లాంచ్ చేశారు. అండ్ NVIDIA కంపెనీ వాళ్ళు కూడా కొత్త సాఫ్ట్వేర్ టూల్స్ లాంచ్ చేశారు, జనరేటివ్ AI టూల్స్ లాంచ్ చేశారు. ఈ టూల్స్ని వాడుకొని మన ఓన్ జనరేటివ్ AI మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంటే వాళ్ళ RTX గ్రాఫిక్ కార్డ్స్ ఉండాలి, సో అవి ఉంటే చేసుకోవచ్చు. అండ్ కొత్తగా NVIDIA వాళ్ళు ప్రాజెక్ట్ G అసిస్ట్ అనే సాఫ్ట్వేర్ని కూడా లాంచ్ చేశారు. ఇది ఒక గేమ్తో కాన్ఫిగర్ చేసి చూపించారు. ఈ అసిస్టెంట్ అంటే మనకి గేమ్లో అసిస్టెంట్ అనమాట. సో మీకు గేమ్ ఆడేటప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోయినా దాన్ని అడుగుతుంది, ఆన్సర్ చేస్తుంది. ఏదైనా లెవెల్ క్లియర్ చేయకపోతే కూడా ఎలా క్లియర్ చేయాలో కూడా చెప్తుంది అంట. అండ్ మీ సిస్టమ్కి తగ్గ ఏ గ్రాఫిక్ సెట్టింగ్స్ పెడితే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తారంట. సో వాళ్ళు కూడా AI పెట్టేశారు దాంట్లో. అండ్ చాలా కంపెనీస్ కొత్త ల్యాప్టాప్స్ లాంచ్ చేశాయి అండ్ అన్నిట్లో మైక్రోసాఫ్ట్ కోపైలట్ దూర్చేసింది. ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని చాలా లాంచ్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. రియల్మీ GT6 రియల్మీ వాళ్ళ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అది. సో అది ఈసారి గ్లోబలీ లాంచ్ చేస్తున్నారంట ఇటలీలో ఆన్ June 20th. ఇండియాలో కూడా సేమ్ డే లాంచ్ అవుతుంది అండ్ ఈ ఫోన్ ఇండియా కూడా వస్తుంది. అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ కూడా రెగ్యులర్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లానే ఉంటుంది. ప్రైసింగ్ వచ్చేసి రఫ్లీ నాకు తెలిసి 40,000 45,000 ఆ రేంజ్ లో ఉండొచ్చు. సో మీలో ఎవరైనా 40,000 బడ్జెట్ లో ఫోన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఈ ఫోన్ లాంచ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఈ ఫోన్ ఎగ్జిస్టింగ్ ఫోన్స్ కన్నా చాలా బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రియల్మీ వాళ్ళు దీంట్లో చాలా AI ఫీచర్స్ కూడా ఉంటాయి అంటున్నారు. చూద్దాం. ఆబ్వియస్లీ రియల్మీ GTలో వస్తే OnePlus లో కూడా వచ్చేస్తాయి తర్వాత, బట్ స్టిల్ ఫస్ట్ ఫోన్ లా ఉంటుంది అండ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అన్నా కదా. అండ్ OnePlus కన్నా తక్కువే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ప్రైస్. సో వెయిట్ చేస్తే బెటర్. ICC మెన్స్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇండియాలో వచ్చేసరికి దాని బ్రాడ్కాస్టింగ్ రైట్స్ స్టార్ నెట్వర్క్ అండ్ Disney+ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో మీరు వరల్డ్ కప్ చూడాలనుకుంటే ఈ అప్లికేషన్స్ ద్వారా చూసుకోవచ్చు. అయితే మీరు కావాలనుకుంటే ఈ వరల్డ్ కప్ మొత్తం కూడా Disney+ హాట్స్టార్ యాప్లో ఫ్రీగా చూడొచ్చు. ఫోన్లో చూసేటట్టయితే ఫ్రీగా చూడొచ్చు. ఫ్రీగా అంటారు కానీ యాడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి దాని ద్వారా కూడా వాళ్ళు మనీ జనరేట్ చేస్తున్నారు. స్టిల్ మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వరల్డ్ కప్ అయితే చూడొచ్చు. లేదు నేను ల్యాప్టాప్లో చూస్తా, టీవీలో చూస్తా అంటే దానికి హాట్స్టార్ వల్ల సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీ అందరూ NSA గురించి వినే ఉంటారు. NSA అంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, US వాళ్ళది. మనం అన్ని హాలీవుడ్ సినిమాలు చూస్తే NSA, FBI ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే రీసెంట్గా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఐఫోన్ కానీ ఫోన్స్ని ఎలా సెక్యూర్గా వాడాలి, సెక్యూరిటీ మెజర్స్ ఎలా తీసుకోవాలని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు చెప్పిన నంబర్ 1 థింగ్ ఏంటంటే ఫోన్ని వారానికి ఒక్కసారన్నా రీస్టార్ట్ చేయడం చెప్తున్నారు. సో అదెందుకో నేను చెప్తాను. మనకి సెక్యూరిటీ ప్యాచెస్ అన్నీ వస్తాయి, అందరూ ఇన్స్టాల్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే గూగుల్ కూడా సెక్యూరిటీ ప్యాచెస్ మంత్లీ రిలీజ్ చేస్తుంది. అంటే ఈ మంత్లో ఏమైనా లూప్ హోల్స్ అవన్నీ ఉంటే వాటిని ఫిక్స్ చేసి నెక్స్ట్ మంత్ అప్డేట్ ఇస్తుంది. సో వాళ్ళు అప్డేట్ ఇచ్చేంత వరకు ఈ లూప్ హోల్స్ అన్ని మన ఫోన్స్లో ఉంటాయి. ఐఫోన్లో ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఉంటుంది. సో ఈ గ్యాప్లో హ్యాకర్స్ ఈ లూప్ హోల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి నార్మల్గా తెలిసిన హ్యాకింగ్ మీన్స్ ఏంటంటే మనం ఏదైనా మోడర్డ్ యాప్ కానీ క్రాక్డ్ యాప్ వేసుకున్నప్పుడు హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఏదైనా లింక్ పంపిస్తే మనం లింక్ ఓపెన్ చేస్తే, లేకపోతే ఏదైనా మెయిల్స్లో లింక్ ఓపెన్ చేస్తేనే మన ఫోన్ హ్యాక్ అవుతుంది అని అనుకుంటాం. కానీ అది మాత్రమే కాదు, ఈ లూప్ హోల్స్ ఎట్లా అంటే మీరు ఏం ఒత్తకపోయినా, ఏం క్లిక్ చేయకపోయినా కానీ మిమ్మల్ని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది ప్రివెంట్ చేయడం కోసం ఫోన్ని వీక్లీ వన్స్ రీస్టార్ట్ చేయమని చెప్తున్నారు. నేనైతే వీలైతే డైలీ లేకపోతే once in 2 days అయినా ఫోన్ రీస్టార్ట్ చేయమని చెప్తాను. మీ ఫోన్ ఇంకా సెక్యూర్గా ఉంటుంది. రీస్టార్ట్ చేస్తే ఎలా సెక్యూర్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. అటాక్ చేసినట్టు ఎవడైనా కానీ సైలెంట్గా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తాడు మీ ఫోన్ని. డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఏమి ఇన్స్టాల్ చేయడు. సో మీ ఫోన్ రీస్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రీవియస్ రన్నింగ్ కోడ్ అయితే ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే కోడ్ అది ఆగిపోతుంది. ఫోన్ నెక్స్ట్ టైం రీస్టార్ట్ అయినప్పుడు ఆ కోడ్ రన్ అవ్వదు. సో హ్యాకర్ మళ్ళీ హ్యాక్ చేయాలంటే మళ్ళీ మీ ఫోన్ని స్టార్టింగ్ నుంచి హ్యాక్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మీ ఫోన్ని ఫ్రీక్వెంట్గా రీస్టార్ట్ చేస్తే బెటర్. ఇది ఒకటే కాదు, వేరే అడ్వైజర్స్ కూడా ఇచ్చారు. లైక్ బ్లూటూత్ వాడినప్పుడు డిసేబుల్ చేయమని చెప్పారు. ఇదైతే ఖచ్చితంగా ఇంపార్టెంటే. నేను కూడా పర్సనల్గా బ్లూటూత్ ఆన్ చేసి పక్కన పడేస్తాను. లైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలని కూడా పెట్టుకుంటాను, తీసేస్తాను. కానీ బ్లూటూత్ అయితే ఆఫ్ చేయను. కానీ ఆఫ్ చేయాలి. బ్లూటూత్లో చాలా వల్నరబిలిటీస్ ఉంటాయి. అది అంత ఈజీగా ఫిక్స్ చేయడం కూడా కుదరదు. సో వీలైనంత వరకు బ్లూటూత్ మీరు వాడకపోతే డిసేబుల్ చేసేస్తే బెటర్. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్, OS అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోమంటున్నారు. అప్లికేషన్స్కి కూడా అప్డేట్స్ వస్తాయి, అవి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే బెటర్ అంటున్నారు. అలాగే పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ వాడకుంటే బెటర్. అండ్ లొకేషన్ సర్వీసెస్ కూడా ఆల్వేస్ ఆన్ పెట్టకండి, అవసరం లేనప్పుడు డిసేబుల్ చేసేయండి. ఈ మాత్రమే కాదు, ఇంకా ఛానల్ లిస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు ఈ ఆర్టికల్.
మీ అందరికీ యాపిల్ టీవీ గురించి తెలిసే ఉండొచ్చు. యాపిల్ టీవీ బాక్స్ గురించి అనట్లేదు నేను, యాపిల్ టీవీ అప్లికేషన్ గురించి, స్ట్రీమింగ్ సర్వీస్ గురించి చెప్తున్నాను. సో అది యాపిల్ వాళ్ళ డెడికేటెడ్ అని కాదు కానీ యాపిల్ వాళ్ళ ఓన్ టీవీ సిరీస్ ఇది. సో దాంట్లో అన్ని హై క్వాలిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఏంటంటే యాపిల్ టీవీ అప్లికేషన్ ఐఫోన్స్లో, ఐప్యాడ్స్, మ్యాక్బుక్లో, బేసికలీ iOS డివైసెస్ అన్నిట్లో ఉండేది. ఆండ్రాయిడ్ టీవీస్లో కూడా ఉండే ఈ అప్లికేషన్, కానీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్లో లేదు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్స్లో మీరు యాపిల్ టీవీ కాంటెంట్ చూడాలి, లీగల్గా చూడాలి అనుకుంటే వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి బ్రౌజర్ నుంచి వీడియో చూడాల్సి వచ్చేది. మేబీ యాపిల్కి డబ్బులు సరిపోతలేవు అనుకుంటా, లేకపోతే ఈ ఆండ్రాయిడ్ మార్కెట్ని కూడా స్క్వీజ్ చేద్దాం అనుకుంటున్నారేమో. ఆండ్రాయిడ్ కోసం కూడా యాప్ తయారు చేయబోతున్నారు. సో మీలో ఎవరైనా యాపిల్ టీవీ కాంటెంట్ ఫ్యాన్స్ ఉన్నట్టయితే వెయిట్ చేయొచ్చు. త్వరలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ కోసం డెడికేటెడ్ యాపిల్ టీవీ అప్లికేషన్ రాబోతుంది. నెక్స్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫనీ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అతని దగ్గర ఐఫోన్ ఉంది ఆబ్వియస్లీ, అండ్ అతను లైట్నింగ్ ఇయర్ బడ్స్ వాడతాడు. లైట్నింగ్ ఇయర్ బడ్స్ అంటే మన వైర్డ్ ఇయర్ బడ్సే, కాకపోతే ఆడియో జాక్ బదులు లైట్నింగ్ కేబుల్ ఉంటుంది. సో అది పోయిందో, ఖరాబ్ అయిందో, ఎక్కడో డూప్లికేట్ థర్డ్ పార్టీ లైట్నింగ్ ఇయర్ బడ్స్ కొన్నాడంట. కనెక్ట్ చేసిండు కానీ పాటలు వస్తలేవు, ఆడియో వస్తలేదు. బేసికలీ ఏందాను అన్ని ట్రై చేసిండు, లాస్ట్కి బ్లూటూత్ ఆన్ చేస్తే పనిచేసిందంట. ఏంద్రా ఇదని చూస్తే మొత్తం షాక్ అయిపోయాడు. సో మ్యాటర్ ఏంటంటే ఈ లైట్నింగ్ పోర్ట్ ఏదైతే ఉందో యాపిల్ వాళ్ళ ప్రొప్రైటరీ స్టాండర్డ్ అది. సో వేరే కంపెనీస్ వాళ్ళు ఛార్జింగ్ కేబుల్స్ తయారు చేయాలన్నా, లైట్నింగ్ కేబుల్ ఇయర్ బడ్స్ తయారు చేయాలన్నా కానీ యాపిల్ కంపెనీకి ఎంతో కొంత రాయల్టీ పే చేయాలి. రాయల్టీ పే చేసేసరికి ఆ ప్రోడక్ట్ రేట్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ డబ్బులు సేవ్ చేయడానికి కొందరు థర్డ్ పార్టీ కంపెనీస్ ఏం చేశారంటే వైర్డ్ హెడ్సెట్లో బ్లూటూత్ పెట్టారు. సో మీరు లైట్నింగ్ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు కేబుల్ ద్వారా పవర్ వస్తుంది, ఆ పవర్తో బ్లూటూత్ చిప్ యాక్టివేట్ అయ్యి ఆ బ్లూటూత్ ద్వారా ఆడియోని రిసీవ్ చేసుకొని మన ఇయర్ బడ్స్కి తీసుకొస్తుంది. సో చూడడానికి వైర్డ్ హెడ్సెట్ లా ఉంటుంది, కాకపోతే అది బ్లూటూత్ హెడ్సెట్. సో యాపిల్కి రాయల్టీ పే చేయకుండా ఉండడం కోసం, డబ్బులు సేవ్ చేయడం కోసం కంపెనీస్ ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నాయి. నేను ఫస్ట్ అయినప్పుడు అయితే ఇట్లా మైండ్ పోయింది నాకు వైర్డ్ హెడ్సెట్లో బ్లూటూత్ కనెక్షన్తో ఆడియో వస్తుందంట. ఎనివే iPhone 15లో ఆల్రెడీ USB Type-C పోర్ట్ వచ్చేసింది, అండ్ ఇక ముందట వచ్చే ఐఫోన్స్లో కూడా Type-C ఉంటుంది. సో ఇంకొక 10 years వరకు ప్రాబబ్లీ ఇలాంటి లైట్నింగ్ కేబుల్స్ మీరు మార్కెట్లో చూస్తూనే ఉంటారు, ఎందుకంటే పాత ఐఫోన్లు అన్ని మార్కెట్లోకి పోయే వరకు ఇలాంటి ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఎనివే ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. ఇలాంటి న్యూస్ మీరు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి OnePlus 11R లాస్ట్ ఇయర్ లాంచ్ అయినప్పుడు 40,000కి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు ప్రైస్ కట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు దాని బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 28,000 రూపీస్. మీకు డిస్కౌంట్ తర్వాత 27 లేకపోతే 26,500కి వస్తుంది. సో మీరు అనుకోవచ్చు ఈ ప్రైస్కి ఫోన్ తీసుకోవాలా లేదా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 11R చాలా మంచి ఫోన్, కాకపోతే మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ కావాలి, గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కావాలి, లేటెస్ట్ హార్డ్వేర్ ఉన్న ఫోన్ కావాలంటే ఇది అవుట్డేటెడ్ అనే చెప్తాను. సో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలంటే Poco F6 కన్సిడర్ చేయొచ్చు. లేదా నాకు పర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం ఫోన్ స్టైలిష్గా కూడా ఉండాలి, కర్వ్ డిస్ప్లే కావాలి అనుకుంటే Realme GT60 కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు బ్రాండ్ వాల్యూ కావాలి, OnePlus ఫోన్ కావాలి అంటారు 30,000 అంటే OnePlus 11R ఈజ్ డెఫినెట్లీ సూపర్ ఆసమ్ ఫోన్. లైక్ ఈ ఫోన్ లిస్ట్లోకి వెళ్ళి తీసేస్తే ఉన్నవి OnePlus నాట్ ఫోన్లు అవన్నీ. సో వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది డెఫినెట్లీ చాలా బెటర్ ఫోన్. సో అండర్ 30,000 తీసుకునే వాళ్ళు ఈ OnePlus 11R కన్సిడర్ చేయొచ్చు, Poco F6 కన్సిడర్ చేయొచ్చు, అలాగే Realme GT60 కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీలైతే షేర్ బటన్ కొట్టండి. షేర్ ఎవరితో చేయకపోయినా పర్లేదు, షేర్ బటన్ అయితే కొట్టండి, మనకు పనికొస్తుంది. అండ్ వీడియో కింద తప్పకుండా కమెంట్ చేయండి, మన ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది. విత్ దాట్ సెడ్, సీ యూ టుమారో.